అనంతపురం జిల్లా గుంతకల్లులో పరువు హత్య జరిగింది. ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదని కూతుర్ని ఈ నెల 1వ తేదీన హత్య చేశాడు తండ్రి. అయితే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కసాపురం గ్రామ శివార్లలో సగం కాలిన స్థితిలో యువతి మృతదేహం పడి ఉంది. కూతుర్ని చంపిన తర్వాత తండ్రి పోలీసులకు లొంగిపోయాడు. అయితే ఇది పరువు హత్య కాదు, ఓ తండ్రి అతి గారాభం వల్లే హత్య జరిగిందంటున్న గుంతకల్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా గుంతకల్లో ఇవాళ ఒక యువతి హత్య కలకలం రేపింది. అసలు హత్య వెనుక ఏముంది గురించి మనతో మాట్లాడేందుకు గుంతకల్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్ ఏం చెప్తారు సార్, ఇవాళ యువతి హత్య వెలుగులోకి వచ్చింది, ఏం చెప్తారు సార్ గురించి? ఈరోజు ఉదయం మాకు 9 గంటల ప్రాంతంలో విఆర్ఓ కసాపురం ఇన్ఛార్జ్ విఆర్ఓ అయినటువంటి శ్రీకాంత్ గారు మాకు తెలియజేసిన సమాచారం ఏమంటే, గుంతకల్ మండలం కసాపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి తిక్కస్వామి దర్గా దగ్గర పడమర వైపు ఒక 100 మీటర్ల దూరంలో ఒక గుర్తు తెలియని ఆడ శవము కాల్చబడి ఉందని చెప్పేసి అతనికి సమాచారం ఉండడంతో అతను మాకు తెలియజేసినాడు. మేము వెంటనే మా సిబ్బంది కసాపురం ఎస్ఐ గారు అందరూ కలిసి అతన్ని స్పాట్కి వెళ్ళాము. స్పాట్కి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఆడ శవము చనిపోయి పడి ఉంది. పూర్తిగా కాల్చబడి ముఖము కూడా గుర్తుపట్టలేని విధంగా ఉందన్నమాట. మేము అక్కడ ఇమ్మీడియట్గా మా పై ఆఫీసర్లకు తెలియజేసి ఆటోమేటిక్గా తర్వాత మేము డాక్టర్స్ కూడా ఇన్ఫామ్ చేసినాము. టీమ్ ఆఫ్ డాక్టర్స్ని రావాల్సిందిగా మన గుంతకల్లు డాక్టర్స్ వాళ్ళకి తెలియజేసినాము. వాళ్ళు టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి పోస్ట్ మార్టం స్పాట్లోనే నిర్వహించడం జరిగింది. మేము నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆడ శవంకి దగ్గరలో కొంచెం ఒక ఆధార్ కార్డు కూడా కాలిపోయి పడి ఉంది. ఆ ఆధార్ కార్డు పరిశీలిస్తే ఆధార్ కార్డులో టీ భారతి డాటర్ ఆఫ్ టీ రామాంజనేయులు అని ఉందన్నమాట. సో దాని పేరుతో అమ్మాయి భారతి అని చెప్పేసి అమ్మాయిని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసినాము. వాళ్ళ తల్లి, వాళ్ళ ఆ అమ్మాయి యొక్క సిస్టర్స్ అందరూ వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే డాక్టర్స్ కూడా స్పాట్ పోస్ట్ మార్టం చేయడం జరిగింది. మాకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఏమంటే, ఈ టీ భారతి అనే అమ్మాయి అతని తండ్రి రామాంజనేయులు గత 5-6 సంవత్సరాలుగా వీళ్ళు ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పేసి ఇంట్లో చెప్పిందనమాట. అయితే తండ్రి తల్లిదండ్రులందరూ కూడా ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించారు. అట్లా చదువుకోమ్మను, మంచి ఉద్యోగం చేసుకో, మన కుటుంబ పరిస్థితి బాగలేదు, ఆల్రెడీ మనకు 4 అమ్మాయిలు 3 పెళ్లి చేసినాము, నీకు కూడా చక్కగా చూసి పెళ్లి చేస్తామని చెప్పేసి అమ్మాయికి చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి తండ్రి అందుకు ఎంత చెప్పినా కూడా అమ్మాయి వచ్చేసి నిరాకరించింది అనమాట. లేదు, నేను ఆ అబ్బాయినే ప్రేమించాను, అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఖచ్చితంగా తెప్పింది. సో ఈ ప్రేమ వ్యవహారమే అమ్మాయి హత్యకి కారణం అని చెప్పేసి మాకు ఇప్పటివరకు తెలిసిన ప్రాథమిక సమాచారము. సార్ తండ్రి అదుపులో ఉన్నారు సార్, పోలీసులు మీ అదుపులో ఉన్నారా? ఎందుకంటే ఆయన హత్య చేసి ఒప్పుకున్నారు సార్ ఏమన్నా? మాకు ఇప్పటివరకు అయితే అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు. మేము అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. అంటే బయట జరుగుతున్న ప్రచారం ఏముందంటే, మొదట అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, తర్వాత ఇతను భయపడి శవాన్ని కాల్చివేశాడు అంటూ కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. మేము ఇంకా పూర్తిగా మాకు ఎటువంటి సమాచారం రాలేదు. సో మేము పూర్తిగా అతన్ని విచారించిన తర్వాతనే మేము పూర్తి సమాచారం తెలుపగలం. అంటే ఇది ఎప్పుడు జరిగింది సార్ ఈ ఇష్యూ అంతా కూడా? ఇప్పుడు ఎందుకంటే శవం కుళ్ళిపోయి స్మెల్ వస్తుందంటూ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడున్న సమాచారం వరకు 1వ తారీఖు రోజు 3వ నెల ఏదైతే సంఘటన ఉందో జరిగినట్లుగా మాకు ప్రాథమిక సమాచారం. అంటే ఇది మొత్తంగా జరగబట్టి ఎదురు లేదు సార్, ప్రేమ వ్యవహారం జరగబట్టి అమ్మాయికి తెలిసి ఇంట్లో గొడవ జరగబట్టి కూడా అమ్మాయి అబ్బాయి గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లుగా మాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే అమ్మాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళకు కూడా చెప్పారు, మా అబ్బాయిని మేము అదుపులో పెట్టుకుంటాం, మీ అమ్మాయిని మీరు అదుపులో పెట్టుకోండి, మా అబ్బాయిని మేము చదివించుకోవాలనుకుంటున్నాము, మంచి ఉద్యోగం చేయించుకోవాలనుకుంటున్నాము, మీరు కూడా మీ అమ్మాయిని అదుపులో పెట్టుకునేసి జాగ్రత్తగా చూసుకోండి, ఈ విషయంలో మీరు అమ్మాయిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి వీరు ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం జరిగింది. అది హానర్ కిల్లి కిందకి వస్తుందా లేకుంటే ఆత్మహత్య కిందకి వస్తుంది సార్? పరువు హత్య కానీ ఇంకోటి కానీ ఏం లేదు. కేవలము తండ్రి ఏమంటే 4 కూతుళ్ళు 3 కూతుళ్ళకి పెళ్లి చేసినాడు. ఈ అమ్మాయిని కొంచెం గారాభంగా పెంచి మంచిగా చదివించి ఉద్యోగం చేపిద్దాము అని చెప్పేసి మంచి సంబంధం ఇచ్చేసి పెళ్లి చేద్దామని చెప్పేసి ఆలోచనలో తండ్రి అమ్మాయిని చాలా గారాభంగా చూసుకోవడం జరిగింది. కానీ అమ్మాయి కూడా అందుకు తండ్రి మాట వినుకోకుండా ఒక వ్యక్తిని ప్రేమించి నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి బాగా ముందుకు వేయడంతో ఈ విధంగా తండ్రి చేసిండొచ్చు అనేసి మాకు సమాచారం. అంటే తండ్రికి ఏమైనా నేరచరిత్ర ఏమైనా ఇంతకుముందు ఏమైనా ఉందా సార్? రౌడీ షీట్ కానీ అంటే ఇతర నేరచరిత్ర ఏమైనా ఉన్నాయా? లేదు, తండ్రి పైన ఎటువంటి ఇప్పటివరకు మేము సెర్చ్ చేసిన దాంట్లో అతని పైన ఎటువంటి నేర చరిత్ర లేదు. అతను ఒక సాధారణ చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
మొత్తానికి ఈ విషయంలో ఎప్పటిలోపై మీరు కేసును ఛేదించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు ఆత్మహత్య చేసుకున్న బయట వార్తలు వస్తున్నాయి, తర్వాత పెట్రోల్ పోసి అంటించారని చెప్పి బయట వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్? మేము ఈరోజు రాత్రికల్లా అది పూర్తి సమాచారం మేము సేకరించేసి అరెస్ట్ చూపించేస్తాం అతన్ని. థ్యాంక్ యూ సార్. తండ్రి అతి ప్రేమ వల్లే కూతుర్ని ఇలా చేసి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. పూర్తి దర్యాప్తు వాస్తవాలను ఇవాళ రాత్రికి వచ్చే అవకాశం ఉంది. అదుపులోకి తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించి మిగిలిన విషయాన్ని కూడా మేము మీడియాకు వెల్లడించే అవకాశం ఉందంటూ కూడా సీఏ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ.